ఏదో ఒకటి కూసేరా. కుయ్యడానికి నేను ఏమన్నా కొడి పుంచునా? అబ్బా నవల కాదు, పాడు. నేను మాడలేను. పాడాలి. పాడి తీరాలి. నేను మాడలేను రే. నేను చెప్పేది వినిపించుకోను. అయ్యా నవల కాదు. అది కాదురా. ఒరేయ్, నన్ను వదిలేరా? మా ఊరు వెళ్ళిపోతాను. మా లడ్డు తాత వెళ్ళిపోతాను. నన్ను వదిలేరా బాబు? అసలు పైకి అయ్యా మీరందరూ కలిసి చంపేస్తున్నారా? అయ్యా అయ్యా నన్ను వదిలేరా బాబు? కూర్చో. అయ్యా ప్రాణం అంటే ఊపిరి వస్తాను రా బాబు. నవల నేను బాడలేను రా. జాతీయ గీతము వేమన శతకంలోని పద్యం ఏదో ఒకటి పాడేవనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు. నిజంగా ఉద్యోగం చేస్తారా? గ్యారంటీ, డబుల్ గ్యారంటీ. చెప్పులోని రాయి చెప్పులోని రాయి, చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముల్లో, ఇంటిలోని పోరు ఎంతెంతగాదయ్యో, విశ్వదాభిరామ వినురవేమా. పిల్లసకు పింగాణమ్మ, తల్లి సాటు తందానమ్మ, ఒంటి నిండా బొయ్యారమ్మ, అంతో ఇంతో సిగ్గు నెచ్చుకోవే బుల్లమ్మ. పిల్లసకు పింగాణమ్మ, తల్లి సాటు తందానమ్మ, ఒంటి నిండా బొయ్యారమ్మ, అంతో ఇంతో సిగ్గు నెచ్చుకోవే బుల్లమ్మ. నా జోడీకొస్తావా, నా జోరే చూస్తావా, అరపోటీకొస్తావా, బస్తీ మే సవాలో. పిల్లసొకు పింగాణమ్మ, తల్లి సాటు తందానమ్మ, ఒంటి నిండా బొయ్యారాలమ్మ, అంతో ఇంతో సిగ్గు నెట్టుకోవే బుల్లమ్మ. కొంపకెసరు పెట్టకు, జానెడు కొట్టకు, జంతరు మంతరు చేస్తే పాపవురా. చాతనైతే నవ్వరా, నవ్వు పంచి పెట్టరా, చీకటి వంటి పేదరికానికి నవ్వే దీపవురా. మాయా బజారు చూస్తే బేజారు, పారా హుషారు, బస్తీ మే సవాలు, సిరిమల్లె మొక్కలు చిత్రంగా పూసేను జిల్లేడు మొగ్గళ్ళు. పిల్లసొక పింగాణమ్మ, తల్లి సాటు తందానమ్మ, ఒంటి నిండా బొయ్యారాలమ్మ, అంతో ఇంతో సిగ్గు నెచ్చుకోవే బుల్లమ్మ. హర హర శంభో శంకర, లోకుల బుద్ధే వంకర, ఈ లోకం పోకడ మార్చరా, పేదల శోకం తీర్చరా. హర హర శంభో శంకర, లోకుల బుద్ధే వంకర, ఈ లోకం పోకడ మార్చరా, పేదల శోకం తీర్చరా. దివిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం
ఆ దేవత ఐశ్వర్యం ప్రేమే పెన్నిధి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి ప్రేమే సత్యం అయితే ఆమె నా గృహలక్ష్మి పిల్ల సోకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండ బొయ్యారాలమ్మ అరే అంతో ఇంతో సిగ్గు నేర్చుకోవే బుల్లమ్మ నా జోడికొస్తావా నా జోరే చూస్తావా అరే పోటీకొస్తావా అరే బస్తీ మెసాబాలు పిల్ల సోకు పింగాణమ్మ తల్లి సాటు తందానమ్మ ఒంటి నిండా పోయారాలమ్మ అంతో ఇంతో సిగ్గు నేర్చుకోవే బుల్లమ్మ రత్తాగదిగదగిదగదిగదా. నమస్కారం మేనేజర్ గారు. అస్సదియ్య ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ తర్వాత ఎందుకుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని బప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి వెనక్కే ఏబీసీలు వెనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాషలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoru asked separate Andhra, that is Vichalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoru said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoru died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoru again died. Delhi people said, no, yes possible. Visalandra died not. Sir, I can talk English, I can watch English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. సార్, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ ఏమైనా కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో తల బొట్టు కట్టి వాచిపోతుంది. Shut up and get out! సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు, ఇతను ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is answer. ఉద్యోగం ఇచ్చేసా. వెళ్ళు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. దివిలో దేవత దిగి వచ్చింది, ఆశల హారతి వెలిగించింది. అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం. ప్రేమే పెన్నిధి అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నా గృహలక్ష్మి. ఛీ! ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియ సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏసీలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. 420 పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ
సార్ ఎస్ కమిన్. వాట్ ఏ గుడ్ డే. బజర్ నొక్కితే బేర్ వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలేదు. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420. దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్ కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు గాజు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు. ఇదిగో 420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి. చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా, నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు. అదేమిటో తెలుసా? ఏమిటో? దుంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి, ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో. ఈ రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే. మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి, 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే.